హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ నా గార్డెన్ నా ప్రపంచం. నిన్న పొట్లకాయలు హార్వెస్ట్ వీడియో పెట్టాను కదా ఫ్రెండ్స్. ఆ వీడియోలో సగం వీడియో అయితే పెట్టాను. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి ఓన్లీ టెర్రస్ మీద హార్వెస్ట్ చేసినవి పెట్టానండి. ఈరోజు మన పెరటి గార్డెన్లో ఏమేమి వెజిటేబుల్స్ హార్వెస్ట్ చేసామో ఆ వీడియోని పెడుతున్నాను. ఇక ఈ ఫస్ట్ వీడియో ఎవరైనా చూడకుండా ఉంటే ఆ వీడియోని కూడా చూసేయండి. నా వీడియో కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం పెరటి గార్డెన్లోకి అయితే వెళ్ళిపోదాము. పెరటి గార్డెన్లోకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ ఒకటి బూడిద గుమ్మడికాయ క్రీపర్ అయితే ఉందండి. ఒకటి బూడిద గుమ్మడికాయ హార్వెస్ట్కి రెడీగా ఉంది. చూసేయండి అసలు ఎంత సైజు వచ్చిందో. పట్టుకుంటే దీని మీద ఉన్న సన్న సన్న ఎంట్రుకల్లాగా ఉంటాయండి. అవైతే నూగు అంటారు. అవి అయితే గుచ్చుకుంటున్నాయి. చూసారా, మంచి సైజ్ అయితే వచ్చిందండి. దీన్ని అయితే మేము జ్యూస్ చేసుకొని తాగుతాము. అదే మార్కెట్లో కొనుక్కోవాలంటే ఒక 200 అలా అవుతుందండి. ఇది మనం ఆర్గానిక్గా పండించిన బూడిద గుమ్మడికాయ అండి. మన పెరటి గార్డెన్లో ఉన్న గోరుచిక్కుళ్ళు అండి. ఈ ప్లాంట్స్ చూసారా, ఇప్పుడే పూత పింద స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే స్టార్ట్ అయినట్టు ఉంటుంది, కానీ ప్రతి హార్వెస్ట్లో మనకి కర్రీకి సరిపోయాన్ని వెజిటేబుల్స్ అయితే వస్తున్నాయండి. ఈ పక్కనే రెడ్ బెండకాయ అండి. రెడ్ బెండకాయలు అయితే నేను హార్వెస్ట్ చేశాను. ఇప్పుడైతే మన గోరుచిక్కులు చూపిస్తున్నాను చూడండి. అసలు దగ్గరికి చూపిస్తాను. అసలు ఒక్కొక్క మొక్కకి ఎలా వచ్చాయో చూడండి, గుత్తులు గుత్తులుగా. చూడండి ఫ్రెండ్స్, దగ్గరికి చూపిస్తున్నాను. చూసారా, ఒక మొక్కకే ఎన్ని కాయలు వచ్చాయో. ఇక అన్నిటికీ పూత స్టార్ట్ అయితే మాత్రం ఇక మనం కోయడానికే మనకి విసుకొచ్చేస్తుందండి. అంత బాగా కాస్తాయి. ఇలాంటి గోరుచిక్కుళ్ళు కానీ దొండకాయ క్రీపర్లు కానీ మన టెర్రస్ మీద కంపల్సరీగా ఉండాలండి. ఎందుకంటే మనకి మంచిగా కాయలు వచ్చాయే మనం నాటుకోవాలి. ఇప్పుడైతే నేను గోరుచిక్కుళ్ళన్నీ హార్వెస్ట్ అయితే చేసేస్తాను. ఏ వెజిటేబుల్స్ సీడ్స్ అయినా సరే నా గార్డెన్లోకి వచ్చాక నేను మళ్ళీ అవి బయట అయితే కొనండి. ఎందుకంటే అవి నాటి వాటి నుంచి వచ్చే వెజిటేబుల్స్ హార్వెస్ట్ చేసుకుంటూనే కొన్ని సీడ్స్ కోసం వదిలేస్తానండి. అలా సీడ్స్ కోసం వదిలేసుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే ఇప్పుడు మన పొట్లకాయలు కానీ బీరకాయలు కానీ ఉన్నాయి అనుకోండి, మనకి మన గార్డెన్లో కాసినప్పుడు అవి చిన్నగా ఉన్నాయా, పెద్దగా ఉన్నాయా, చేదుగా ఉన్నాయా, ఇలా టేస్ట్ అయితే తెలుస్తుంది. ఇంకా వాటి పొడుగు కూడా తెలుస్తుంది. 10 రూపీస్ పెడితే మళ్ళీ సీడ్స్ వస్తాయి కదా అని కొంతమంది వదిలేయరు. నేను మాత్రం అలా కాదండి. ఏ వెజిటేబుల్స్ అయినా సీడ్స్ కోసం ముందు వదిలేస్తానండి. ఫస్ట్ కాపు ఏదైనా రానియండి, సీడ్స్ కోసం వదిలేస్తాను. అలా వదిలేయటం వల్ల ఇప్పుడు మనకి ఎంత సైజ్ అయితే వచ్చాయో అలాంటివే మళ్ళీ మనం నాటుకొని మళ్ళీ హార్వెస్ట్ అయితే తీసుకోవచ్చండి. మళ్ళీ బయట కొనుక్కొచ్చామండి పొట్లకాయలు అయితే అంత పొడుగు వస్తాయా, లేకుంటే కొన్ని పిచ్చుకు పొట్లు కూడా వస్తాయండి. ఇంకా గోరుచిక్కుళ్ళు అయితే హార్వెస్ట్ అయితే స్టార్ట్ చేశాను కదా. ఇప్పటికైతే ఈ గిన్నెలో పెట్టాను కదండి, అవి అయితే హార్వెస్ట్ చేశాను. ఇవి బాగా హైట్ అయితే అయిపోతాయండి. వీటికి కూడా కర్రలు పెట్టి సపోర్ట్ అయితే కట్టాలి. కొన్ని మొక్కలు అయితే ఇరిగిపోతున్నాయి. ఇంకా ఇరిగిపోయాయి కదా అని చెప్పి నేను ఆ మొక్కలను అయితే తీసేయను. ఆ ఇరిగిన కొమ్మను కూడా తీసేయనండి. దాన్ని అయితే అలాగే ఉంచుతాను. అలా ఉంచినా సరే మళ్ళీ మనకి కాయలను అయితే ఇస్తుందండి. మన మొక్కలు అంతేనండి. కొంచెం వాటర్ ఇస్తూ, కొంచెం వాటికి బలానికి కొంచెం ఎరువులు ఇస్తూ ఉంటే మనకి మాత్రం బోల్డ్ అని వెజిటేబుల్స్ ఇస్తాయండి. వెజిటేబుల్స్ అయితే వెజిటేబుల్స్, ఫ్లవర్స్ అయితే ఫ్లవర్స్, అలా మనకి బోల్డ్ అని ఇస్తాయి. మనం ఆర్గానిక్గా పండిస్తుంటేనే ఇన్ని వెజిటేబుల్స్ అయితే వస్తున్నాయి. ఇక కొంతమంది అయితే బలానికి అలా కెమికల్స్ వాడతారు. వాళ్ళకైతే బోల్డ్ అని వస్తాయి. కానీ మనం అలా కెమికల్స్ వాడకుండా ఆర్గానిక్గా పండించుకోవాలని చెప్పి మనం ఆర్గానిక్గా గార్డెనింగ్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ టెర్రస్ మీద పెరటి గార్డెన్లో పండించుకుంటున్నారండి. చూసారా, గోరుచిక్కుళ్ళు అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇలా ఇవన్నీ వెతికి కోసానండి. ఇన్ని గోరుచిక్కుళ్ళు అయితే వచ్చేసాయి. ఇప్పుడైతే మన రెడ్ బెండ అండి, ఇది కంటైనర్లో పెట్టిందండి. రెడ్ బెండ ఒక్క ప్లాంటేనండి, ఎన్ని కొమ్మలు వచ్చాయో చూసారా. కొమ్మకి కాయలు ఉన్నాయండి. కాయలు ఉన్నాయి, పూతుంది, పిందెలు ఉన్నాయి. చూసారు కదా. ఇప్పుడైతే నేను ఇది బెండకాయలు అయితే హార్వెస్ట్ చేసుకుంటానండి. ఇలాంటివి ఒక 10 బెండ చెట్లు ఉంటే చాలండి మనకి. అసలు ఒక ఫ్యామిలీకి
ఎక్కువైపోతాయి, అన్ని బెండకాయలు అయితే కాస్తాయండి. ఇప్పుడు ఈరోజు హార్వెస్ట్ చేస్తానా, మళ్ళీ రేపు ఈవినింగ్ కల్లా మళ్ళీ హార్వెస్ట్కి రెడీ అవుతాయండి. బెండకాయలు కాపు స్టార్ట్ అయిందంటే మాత్రం డైలీ హార్వెస్ట్ చేస్తూనే ఉండాలండి, అంత మంచిగా వస్తాయి. నేను ఈరోజు మాత్రం హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయి మాత్రమే చేస్తున్నానండి. కొన్ని చిన్న చిన్నవి అయితే వదిలేస్తున్నాను, అవి రేపటికల్లా మళ్ళీ నాకు హార్వెస్ట్కి రెడీ అవుతాయి. చూసారా, ప్రతి కొమ్మకి ఉందండి. ఇలాంటి మొక్కలు ఉంటే చాలండి, ఒక 10 మొక్కలు మనకి కేజీల కొద్దీ బెండకాయలు అయితే కాసేస్తాయి. ఇక చూసారా ఒక్కొక్కటి ఎంతెంత సైజు ఉన్నాయో, ఒక్క మొక్కకి ఎన్ని కాయలు వచ్చాయో చూడండి. మంచి సైజు కూడా ఉన్నాయండి. ఇంకా వీటినైతే గిన్నెలో పెట్టేసుకుంటాను. ఇది ఇంకో కంటైనర్లో ఉన్న బెండ మొక్కలండి. ఇవి మాత్రం కొమ్మలు రాలేదండి సైడ్ నుంచి, ఇవి 3 మొక్కలు. చూసారా, కొన్ని చిన్నవి అయితే వదిలేస్తున్నాను, పెద్దగా ఉన్నాయి మాత్రమే హార్వెస్ట్ చేస్తున్నానండి. మన గార్డెన్లో అయితే బెండకాయలు అయితే ఒక 5 వెరైటీస్ ఉన్నాయండి. త్వరలో ఈ సీడ్స్ కూడా మన ఫ్రీ సీడ్స్లో పెడతాను. ఈ ఫ్రీ సీడ్స్ మీకు కావాలంటే డైలీ మన వీడియోస్ ఫాలో అవుతూ, లైక్ చేస్తూ, కామెంట్ చేస్తూ, షేర్ చేస్తూ ఉండాలండి. ఇక ఇవైతే మన గ్రీన్ బెండ అండి, మన మార్కెట్లో దొరుకుతాయి కదా ఈ గ్రీన్ బెండ. ఈ సీడ్స్ కూడా సేవ్ చేస్తానండి. ఇలా ప్రతి సీడ్స్ నేను సేవ్ చేస్తూనే ఉంటాను. పోయినసారి కూడా పెట్టాను కదా ఫ్రీ సీడ్స్లో, చాలా వెజిటేబుల్ సీడ్స్ అయితే పెట్టాను. అలాగే మళ్ళీ ఇంకొకసారి పెడతానండి త్వరలో. చూసారా, ఈ రోజుకైతే గ్రీన్ బెండ ఇన్ని హార్వెస్ట్ చేశాను. ఒక్క రోజుకే బెండకాయలు ఇన్ని వచ్చాయండి. ఇలా నాకు డైలీ వస్తూనే ఉంటాయి, హార్వెస్ట్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు వరకు నేను హార్వెస్ట్ చేసిన వెజిటేబుల్స్ చూశారు కదా, ఏమేమి హార్వెస్ట్ చేశానో ఒక్కొక్కటిగా చూపిస్తాను, చూసేయండి. ఇదైతే బూడిద గుమ్మడికాయ అండి, ఇంకా గ్రీన్ నేతిబీర, వైట్ నేతిబీర, 2 రకాల నేతిబీరకాయలు అయితే హార్వెస్ట్ చేశాను. ఇవైతే రెడ్ బెండ అండి, రెడ్ బెండ చాలా వచ్చాయి. ఇక ఇదైతే స్టార్ బెండ అండి, వైట్ అండ్ గ్రీన్ స్టార్ బెండ. ఈ పక్కన ఉంది కదా రెడ్ అండ్ గ్రీన్ స్టార్ బెండ. ఇవైతే మన నార్మల్ బెండ అండి, గ్రీన్ బెండ. ఇది కీరా దోసకాయ అండి. ఇంకా బ్లాక్ మిర్చి కూడా ప్రతి హార్వెస్ట్లో చూస్తున్నారు కదా. గోరుచిక్కుళ్ళు, లాంగ్ బీన్స్ అండి. ఇంకా ఈ పక్కనే కనిపిస్తున్నాయి కదా పాముల్లాగా, పొట్లకాయలండి, మన అతిపెద్ద హార్వెస్ట్ అండి పొట్లకాయలు. చూసారు కదా ఎంత మంచి సైజ్ అయితే వచ్చేసిందో. ఇక నేను ఎప్పుడు హార్వెస్ట్ చేసినా మన టేబుల్ అయితే నిండిపోవాల్సిందేనండి. ఇప్పుడు దాకా నేను హార్వెస్ట్ చేసిన వెజిటేబుల్స్ అన్నీ చూసారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఈ వీడియో ఎలా ఉందో మీ కామెంట్ ద్వారా, మీ లైక్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్. దొండకాయలు హార్వెస్ట్ చేయడం మర్చిపోయానండి, హార్వెస్ట్ చేసి పెట్టేసరికి చీకటి పడిపోయింది.